నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్ దేశంలో చోటు చేసుకున్న ఒక విషాద ఘటన ప్రపంచాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారి మరోసారి తన క్రూర స్వరూపాన్ని చూపించింది. తాగడానికి చుక్క నీరు లేక, మండుతున్న ఎండలను తట్టుకోలేక మహిళలు, పిల్లలు సహా పలువురు వలసదారులు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కొన్ని సందర్భాల్లో అంతే ప్రమాదకరంగా కూడా మారుతుందనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం బాధితులంతా ఒక సామాజిక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి తమ స్వదేశానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న లారీ సహారా ఎడారి ప్రాంతంలోని అత్యంత నిర్మానుష్యమైన మార్గంలో అకస్మాత్తుగా చెడిపోయింది. చుట్టుపక్కల ఎలాంటి గ్రామాలు లేకపోవడం, జనసంచారం లేకపోవడం, సమాచార వ్యవస్థలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రయాణికులు పూర్తిగా ఒంటరిగా చిక్కుకుపోయారు. మొదట్లో వాహనాన్ని మరమ్మతు చేయడానికి డ్రైవర్తో పాటు ప్రయాణికులు ప్రయత్నించారు. అయితే సమస్య తీవ్రంగా ఉండడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఎడారి మధ్యలో నిలిచిపోయిన లారీ క్రమంగా ప్రాణాల పోరాటానికి వేదికగా మారింది. మొదట నీటి నిల్వలు తగ్గిపోయాయి, అనంతరం పూర్తిగా అయిపోయాయి. సహారా ఎడారిలో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ ను దాటిపోతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో గంటలు గడవటం కూడా కష్టమైతే రోజుల తరబడి అక్కడే ఉండాల్సి రావటం బాధితుల పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. దాహం, అలసట, వేడి గాలులు, ఆహార కొరత కలిసి ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ముందుగా తీవ్ర అస్వస్థకు గురైనట్లు చెబుతున్నారు. సహాయం అందే అవకాశం కనిపించకపోవడంతో పరిస్థితి క్రమంగా విషాదాంతానికి దారితీసింది. ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుండగా మిగిలిన వారు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. అయితే ఈ నరక యాతన మధ్య ఇద్దరు వ్యక్తులు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఉంటే ప్రాణాలు దక్కవని భావించిన వారు సహాయం కోసం కాలినడకన బయలుదేరారు. మండుతున్న ఇసుక తిన్నెల మధ్య తీవ్రమైన వేడిని తట్టుకుంటూ దాదాపు 50 కిలోమీటర్లకు పైగా నడిచినట్లు తెలుస్తోంది. చివరకు వారు ఒక ప్రాంతానికి చేరుకుని తాగునీరు సంపాదించగలిగారు. అనంతరం స్థానిక అధికారులను కలిసి ఎడారిలో చిక్కుకుపోయిన తమ సహచరుల గురించి వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. లారీ చుట్టూ నీడ కోసం ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించిన ప్రాంతాల్లో అనేక మంది మృతదేహాలు కనిపించాయి. సహాయం అందేలోపే బాధితులందరూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. రక్షక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఘటనా స్థలంలోని దృశ్యాలు అత్యంత విషాదకరంగా ఉన్నాయి. సహారా ఎడారిలోని తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా మృతదేహాల పరిస్థితి వేగంగా మారిపోవడంతో వాటిని దూర ప్రాంతాలకు తరలించడం కూడా క్లిష్టంగా మారింది. దీంతో అధికారుల పర్యవేక్షణలోనే అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన మరో కీలక విషయాన్ని కూడా ప్రపంచానికి గుర్తు చేసింది. సహారా ఎడారి కేవలం భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటి కూడా. ప్రతి సంవత్సరం వేలాది మంది వలసదారులు, వ్యాపారులు, ప్రయాణికులు ఈ ఎడారిని దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే సరైన ఏర్పాట్లు లేకపోతే అక్కడి వాతావరణం క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. నీటి కొరత, సమాచార వ్యవస్థల లేమి, రక్షణ బృందాలు చేరుకోవడానికి పట్టే సమయం, విపరీతమైన వేడి వంటి అంశాలు సహారా ఎడారిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఈ విషాదం కూడా అదే వాస్తవాన్ని మరోసారి ప్రపంచం ముందు ఉంచింది. ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరి కథ ఆశ్చర్యం కలిగిస్తే, ప్రాణాలు కోల్పోయిన వారి గాథ హృదయాలను కలిచివేస్తోంది. మానవ జీవితానికి నీరు ఎంత ప్రాథమిక అవసరమో, ప్రకృతి ముందు మనిషి ఎంత బలహీనుడో, సరైన సన్నద్ధత లేకుండా ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణించడం ఎంతటి విషాదాలకు దారితీస్తుందో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. సహారా ఎడారి మధ్యలో జరిగిన ఈ ఘోర విషాదం ప్రపంచవ్యాప్తంగా సానుభూతిని రేకెత్తించడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు మరింత బలమైన భద్రతా చర్యలు అవసరమనే చర్చకు దారితీసింది.